చాలామంది సర్వీస్ చేస్తూ ఈ భూలోకాన్ని విడిచినటువంటి వారు ఉన్నారు. అంత మాత్రం కాకుండా మరి ఆయన ఉద్యోగం కూడా రోజు ఆ బస్సులో రావడం పోవడం కండక్టర్ పని కష్టమైందే. అందులో కూడా ఎన్నోసార్లు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దేవుని యొక్క మహాప్రేమ చేత కృప చేత ఆయన ఈ నిమిషం వరకు దేవుడు కనికరించి మనమందరం కూడా కలిసి సజీవులుగా ఉండి దేవుని స్తుతిస్తూ మరి ఆ పదవి విరమణ సందర్భంలో ఈ స్తుతికూటంలో ఆర్పులు పొందుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శుభ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అదే సమయంలో ఈరోజు మరలా బర్త్డేలు కూడా విన్నాను. ఇది చాలా గొప్ప సమయం. ఎందుకంటే పుట్టినరోజు తర్వాత విరమణ రోజు ఈ రెండు కలిసి రావడం చాలా ఆశీర్వాదకరం. కనుక బర్త్డే సందర్భాన్ని బట్టి దీర్ఘాయుస్తోను సుఖజీవితకు సంవత్సరములు శాంతిని మరి ఈ బర్త్డే సందర్భంలో ఆయన శుభాకాంక్షలు దైవ సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు ఆయన దీవించును కాక. అదే సమయంలో మరి రిటైర్మెంట్ సందర్భంలో కూడా దేవుడు వారిని కాపాడాడు. ఆ సమయంలో కూడా మరి ఇక్కడ మామూలుగా రాశారు, ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా వారి భావి జీవితము అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నామని కూడా రాశారు. ఆ సమయం ఆ సందర్భంలో కూడా గుర్తుపెట్టుకొని వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా జయపాల్ తర్వాత గ్రేసమ్మ ఇద్దరు కూడా మరి నాకు బాగా తెలిసినటువంటి వారు. గ్రేసమ్మ ఉద్యోగం జాయిన్ అయిన రోజు నుంచి నేను ఎరుగుదును. ఆ తర్వాత వివాహ కార్యక్రమం కూడా నేను ఎరుగుదును. రెండిట్లో నేను ఉండడం నాకు చాలా ఆశీర్వాదకరం నేను అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా కూడా ఈ సమయంలో వారి కుటుంబ జీవితాలను ఆర్థిక పరిస్థితులను గమని చూసినట్లయితే మరి గ్రేసమ్మ పర్వాలేదు, జయబాబు పర్వాలేదు. వారి ఇద్దరు కుటుంబాలు ఏమేమి ఆస్తులు కలిగి ఉన్నారో కూడా నాకు తెలుసు. అయినప్పటికీ అవసరం లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అట్టడుగున్నటువంటి వారిని దేవుడు పైకి హెచ్చించాడు. దేవుడికి స్తోత్రములు కలుగును కాక. ఈ సమయంలో దావీదు జీవితాన్ని గురించి నేను 2-3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు దినవృత్తాంతం గ్రంథము 1వ దినవృత్తాంతం గ్రంథం 17వ వచనములో దావీదు దేవుని సన్నిధిలో దీవించిన సంగతులు వివరముగా ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. నాతాను అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి ఆయన గురించి చాలా విషయాలు చెప్పాడు. 17వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతి అయి ఉన్నట్టు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దూడి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటనల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందు నిలవనీయక నిర్మూలన చేస్తుంది. లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయదు. దేవుడు దావీదు జీవితంలో గొర్రెల దొడ్డు ఉన్నటువంటి వాడు. చిన్న వయసు నుంచి దోషి పెట్టుకున్న రోజు నుంచి ఆయన గొర్రెలు కాసుకునేవాడు. వారి ఇంట్లో కూడా కడగొట్టువాడు. అన్నలందరూ కూడా పర్వాలేదు, కానీ ఇతన్ని కడగొట్టువాడని అతన్ని ఆ గొర్రెలు కాసడానికి ఉంచాడు. అదే సమయంలో దేవుడు దావీదును ఆశీర్వదించాడు. దావీదు గొర్రెల సాల్లో ఉండి యెషై ఇంటికి పిలిపించి కడగొట్టువాడిని ఆయన అభిషేకించాడు. ఏ రోజుకని నువ్వు రాజు అవుతావని. కానీ సౌలు రాజు 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దావీదు రాజుగా సింహాసనం ఎక్కాడు. అందుకు దేవునికి స్తోత్రం. అదే సమయంలో దావీదును గురించి నాతాను చెప్పిన మాట, నీవు వెళ్ళిన చోట్ల నీకు తోడుగా ఉండి. దావీదు జీవితంలో ఆయన ఎక్కడ తిరిగినా, ఎన్ని యుద్ధాలు చేసినా, ఏం చేసినా దేవుడు తోడుగా ఉన్నాడు. నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవకుండా నిర్మూలన చేసిన తర్వాత లోకంలోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలిగేసి దేవునికి స్తోత్రం. నిజంగా జయపాలి తెల్ల బట్టలు వేసుకున్నారు, చాలా సంతోషాన్ని. ఇంతకుముందు తెల్ల బట్టలు వేసుకోలేదని కాదు, కాకి బట్టలు
కాకి బట్టలు వేసుకున్నాడు, తెల్ల బట్టలు వేసుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. నా ఉద్దేశం ఏంటంటే చాలాసార్లు గ్రేసమ్మ ఏడుస్తూ ప్రార్థన చేసిందని నాకు తెలుసు. మిగతాళ్ళు మీరందరూ చూశాను లేదు, కానీ నేను అప్పుడప్పుడు వస్తున్నప్పుడు అన్నయ్య అని ఏడుస్తుంది ఏంటంటే జయపాలు పరిస్థితి. సరే ఏదేమైనా కూడా జయపాలు సౌమ్యుడు, మంచివాడు. ఈరోజు తెల్ల బట్టలు వేసుకున్నాడంటే ఒకరోజు ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు, నా వెంటరాయ కారు దొరుకుతున్నా వెంటుండని. తెల్ల బట్టలు వేసుకొని ఆయన కలిసిపోతే మనిషి. ఈ పాస్టర్స్ ఒక బుక్ ఉంటుంది, పాస్టర్ గారి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. దానికి ఏంటంటే తెల్లని వస్త్రాలు వేసుకోవాలని ఉంటుంది. అందుకని నేను కూడా తెల్లని వస్త్రాలు వేసుకున్నాను. ఈ రోజు తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, పాస్టర్లో కలిసిపోయినట్టే. కాకపోతే ఏంటంటే చాలా నేను ఒక మాట చెప్తున్నాను కదా, ఆయన సౌమ్యుడు, మంచివాడు. అప్పుడప్పుడు కొంచెం అట్ట మాట్లాడుతుంటాడు. దేవుడు ఆయన సరిచేయును కాక, దేవుడు ఆయన ఆశీర్వదించను కాక. అయితే దావీదు జీవితంలో దేవుడు చేసిన మేళ్ళ గురించి దావీదు చెప్పినటువంటి మాటలు నేను చదివి వినిపిస్తున్నాను. 16 వచనం, రాజు అయిన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగ మనం చేసిన, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడు. ఇప్పుడు ఈయన జీవితంలో లేకపోతే గ్రేసమ్మ జీవితంలో కూడా ఇంతగా హెచ్చించుటకు వారు ఏ పాటి వారు. ఒక్కొక్కరి వ్యక్తి జీవితంలో వ్యక్తిత్వంలో కూడా గమనించి చూసినట్లయితే మరి ఈయన ఇలాగ ప్రార్థన చేయాలి. ఇంతకంటే కష్టంగా నేనేం చేసేది లేదు. దేవా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడు, నేను జయపాలు చేయాలి ప్రార్థన. అలాగే గ్రేసమ్మ గారు కూడా దేవా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటిదానని కూడా ఆయన ప్రార్థన చేయాలి. తర్వాత నా ఇల్లు ఏమాత్రం దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో కాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుష్యునితో మనుషుడు మాట్లాడినట్టు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చున్నావు. 18 వచ్చావు, నీ దాసుడు నాకు కలగబో ఘనతను గురించి దావీదును నేను నీ దాసుడు నేను నీతో మరి ఏమని మనం చేసేది. నిజంగా ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరి జయపాలు గ్రేసమ్మ గారు వారి కుటుంబాన్ని గురించి కూడా ఒక ఆలోచన చేస్తే ఆ సన్నివేశం నేనేం చెప్పను. దేవుడు చెప్పాడు దావీదు, కేవలం ఈ భూలోకంలో ఈ సింహాసనం ఇంతటితో అంతమైపోదు, పరలోకముందున ప్రభువు కూడా సదాకాలం ఈ సింహాసనం మీద ఉంటాడని చెప్పాడు. ఆ కుటుంబాన్ని అంతగా దీవించాడు. జయపాలకు వారి కుటుంబం విషయంలో కూడా వారికి కుమార్తెలు ఉంది, కుమారులు, వారిని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. ఈరోజు వారు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా మేము ఏ పాటి వారము, మా కుటుంబం ఏ పాటిది, ఇంతగా హెచ్చుటకు మేము ఏ పాటి వారమని ప్రార్థన చేస్తే అంతకంటే వారు ఇంకేమి. తర్వాత 27వ వచనం చదువుతున్నాను. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించేలా అది ఎన్నటికి ఆశీర్వాదం. వన్స్ గాడ్ బ్లెస్డ్, ఇట్ విల్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అది అంతం లేనటువంటి ఆశీర్వాదం. కాబట్టి ఈ మధ్యాహ్నపు వేళలో ఈ 27వ వచనంను వారిద్దరికీ నేను తెలియజేసేది ఏంటంటే, వారు కృతజ్ఞత కలిగి దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారి ఉద్యోగాల్లో ఆశీర్వదించాడు, వారి పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించాడు, చక్కని గృహము కూడా ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించి ముందుకు నడిపించడం కాక ఆనందం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకును నాకంతే బలము. యుద్ధము చేయటకు గాని వచ్చుచూ పోవుటకు గాని నాకెప్పటికీ బలమున్నది. కాలేబు అనగా
పరాక్రమశాలి మా ప్రియులు గంధం జయపాల్ గారు, గ్రేసమ్మ వదిన, దేవుని యందు భయభక్తులు గల కుటుంబం, దేవుని సేవకులను ప్రేమించే కుటుంబం. గుణవతి అయిన భార్యను గురించి ఒక మాట ఉంది, ఆమె దీనులకు తన చెయ్యి చాపును. ఏ దైవజనుడు వచ్చినా వారు ప్రార్థన చేసిన తర్వాత వారు ప్రోత్సహించి పంపిస్తారు. అలాగే మరి పవన్ ఆయన భార్య, అలాగే సంతానం ప్రసన్నమ్మ, అలాగే ఆయన భార్య వారి సంతానాన్ని బట్టి జీవన్ బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు. పిల్లలను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు. మరి గంధం జయపాల్ గారి యొక్క జీవితములో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. కనుక ఎప్పుడైతే గ్రేసమ్మ గారు వచ్చారో జయపాల్ గారి యొక్క జీవితము లేదా కుటుంబము ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వచ్చింది. కాలేబు అనగా పరాక్రమశాలి. కాలేబు 12 మంది వేగుల వారిలో ఒకడు. కాలేబు విశ్వాస వీరుడు. కాలేబు 12 మందితో 11 మందితో నశించకుండా బయటకు పడినవాడు. కాలేబు దేవుణ్ణి నిండు మనస్సుతో వెంబడించిన వాడు. హితోపదేశ కాండం 1వ అధ్యాయము 36వ వచనం. 1వ అధ్యాయం 36వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవరును చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన గనక అతడు దానిని చూసును. అతడు అడుగుపెట్టు దేశమును అతనికి సంతానమునకిచ్చేదనని ప్రమాణము చేసెను. కాలేబు అంటున్నాడు, మోషే నన్ను వేగుల వారిగా పంపినప్పుడు అప్పుడు నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. కొండ ఎక్కుటకు దిగుటకు నాకంతే బలమున్నది. మనమున్నాం, మన ఊర్లో భైరవ కొండ ఉంది. ఒక్కసారి ఎక్కి వచ్చినాక మళ్ళీ ఎక్కండి అంటే ఇక్కడ ఉన్న మాల్లుడు అంటాడు, నా వల్ల కాదు మామ, నీ ఓపిక ఉంటే నువ్వు ఎక్కి రాపు, కాలంటే నీ కోసం కింద కూర్చుంటాను అంటాడు. కానీ కాలేబు అలా కాదు, నేను ఎక్కుచూ దిగుతూ నాకు అప్పుడు ఎంత బలం ఉండేను, ఇప్పుడు నాకంతే బలము. కనుక జయపాల్ గారి యొక్క జీవితంలో పుట్టిన మొదలుకొని 62 సంవత్సరాలు దేవుడు తన కృపాక్షేమాలు ఉంచి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ రిటైర్మెంట్ కూడా అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అంత మాత్రమే కాదు, దేశాన్ని గురించి కాలేబు సాక్ష్యం ఇచ్చాడు. అది మంచి దేశము అన్నాడు. పైగా అన్నాడు, ఆ దేశమును జయించుటకు మనకు శక్తి చాలును అన్నాడు. ప్రజలను ధైర్యపరిచాడు. యెహోషువ దేవుడిచ్చిన వాగ్దాన దేశమును జయించి స్వాధీనపరుచుకున్నాడు. ఒక బెస్ట్ మాట ఏంటంటే, మోషే నన్ను పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. అప్పుడు నాకెంత బలము, ఇప్పుడు నాకంతే బలము అన్నాడు. కనుక జయపాల్ గారి యొక్క జీవితములో మరి ఇప్పుడు ఈ వృద్ధాప్యములో సార్ గారు, పాస్టర్ గారు ఒక గొప్ప ఆహ్వానం ఇచ్చాడు. దేవుని సేవలో మాతో కలిసి రా అని. దేవుని సేవలో ఉన్నంత ఆశీర్వాదము ఇక ఏ దాంట్లో లేదు. కనుక ఇక్కడున్న వాళ్ళు ప్రభు అయిన యేసుని అంగీకరించాలి. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై
అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాడు. మానవ ప్రయత్నములు నిష్ప్రయోజనం గనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల కొరకై ఆయన తన ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తుని అంగీకరించడం వలన పాపి పరిశుద్ధుడైతాడు, అనీతిమంతుడు నీతిమంతుడైతాడు. కనుక ప్రియులారా, మరి గంధం జైపాల్ గారి యొక్క జీవితంలో యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా ఆశీర్వదించిన అన్నట్టుగా రిటైర్మెంట్ విషయంలోనూ అలాగే పుట్టినరోజు విషయంలోనూ దేవుడు అద్భుతమైన సాయం చేశాడు. కనుక వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనమందరూ ప్రార్థన చేస్తాం. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలకు మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పెద్దలు దైవజనులు రంగరాజయ్య గారు చక్కటి వాక్యాన్ని చెప్పారు. మరి పెద్దలు దైవజనులు దానమయ్య గారు కూడా చక్కటి సందేశం ఇచ్చారు. మరి దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుంటే, మరి దేవుని మీద బర్త్డే గురించి ఒకటి, వృద్ధాప్య జీవితం గురించి ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఏమని వ్రాయబడి ఉంటుందంటే, వారు ముసలితనం ముందు చిగురు పెట్టుదురు, ఇంకను సారము సారము కలిగి పచ్చగా. అది రేసమ్మ గారు, జయపాలయ్య గారు సారం కలిగి, వయసు పెరుగుతున్న సత్తువ సారం కలిగి, మరి ఆరోగ్యంతోనూ ఆత్మీయంగాను ఆర్థికంగాను మీరు మీ కుటుంబం పచ్చగా ఉండాలని నా ప్రార్థన, నా దీవెన. రెండవది, మరి పుట్టినరోజు, మరి దేవుని పిల్లల సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా దేవుడు మీ దాంపత్య జీవితంలో, మీ సంసార జీవితంలో ఆయన నూతన కార్యాలు జరిగించాలి. ఏదో ఒక నూతన కార్యాలు జరిగిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించాలని నా దీవెన, నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా తలలు వంచి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడమైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన ఈరోజు మా సంఘ సభ్యులు, మీ ప్రియ బిడ్డలు చెప్పండి, గంధం జయపాలయ్య గారు, మరి నాయన గంధం జయసమ్మ గారి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనాది కాలం నుంచి ప్రభువా, మీ బిడ్డల కుటుంబ సంసార జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకు, ఎన్నెన్నో అనానుకూల పరిస్థితులు, సంతోష పరిస్థితులు, సమాధాన పరిస్థితులు, లేదా సంతోషం సమాధానం లేని పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ నా తండ్రి, మీ బిడ్డల కుటుంబాన్ని నువ్వు చేయి విడవక చేయి పట్టుకొని తండ్రి నడిపించిన విధానాన్ని బట్టి మీకు దయగల తండ్రి, కృపగల దేవ, ఆయన ప్రేమించి బిడ్డలను ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు పవన్ కుమార్ గారికి ప్రార్థన చేస్తున్నాం. ఆయనకి ఇచ్చిన చక్కటి ఉద్యోగం బట్టి స్తోత్రాలు. అయినా మరి కోడలు శిరీషను బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించాలి. నాయన వారికి ఇచ్చినటువంటి సంతానం ప్రశస్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. కుటుంబ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించాలి. నాయన మరి కుమార్తె ప్రసన్న కుమారి గారి కొరకు, అల్లుడు జీవన్ బాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి నాయన మరి చక్కటి బిడ్డ జాసఫ్ రియాను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయినా వారి ఉద్యోగములలోనూ, మరి కుటుంబ ఆర్థిక ఆధ్యాత్మిక జీవితములలోనూ ఇంతకాలంతో నడిపించిన దాన్ని స్తోత్రాలు. ప్రత్యేకంగా నేను మరి 62 సంవత్సరాలు నేను ఏపీఎస్ఆర్టీసీలో మీ బిడ్డనైనా కండక్టర్గా ఉద్యోగం చేసి, డ్యూటీ చేసి, అయినా 62 సంవత్సరాలు నా తండ్రి తన శేష జీవితంలో మరి ఉద్యోగములు మరి ఎక్కిన ఎదుర్కొని ఇంతవరకు ప్రభా నీ బిడ్డకు నిత్యము తోడుని కాపాడిన విధానం పట్టిస్తుంటారు. పదవి విరమణ పొంది నాయన మరి స్టాఫ్తో, కుటుంబంతో, బంధువులతో, సంఘంతో బిడ్డలు నైనా ఈ రీతిగా నాయన పదవి విరమణ కార్యక్రమం, రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకొనొచ్చు ఉంటుండగా ఆయన అయ్యగారికి ముందున్న జీవితంలో నా తండ్రి నెమ్మది, విశ్రాంతి, మనశ్శాంతి, నిమ్మలమైన జీవితం బయట జరుపుకుంటున్నారు ప్రభావ. ఆయన మరి ఆయన మరి తండ్రి జీవించే సంవత్సరం అనేకములు దయచేయండి.
దేవాన్ని తీసుకుంటా ఇటువంటి పుట్టిన దినంలో అనేక సముద్రాలకు సాధించి దయగల తండ్రి కృపగల మా దేవ నాయనా మరి చక్కటి వాక్యముల ద్వారా మోషేను మరి నాయనా బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. మరి తండ్రి దావీదును బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. ఉద్యోగులను బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. దేవా ఈ బిడ్డలకు ఇచ్చిన దర్శనాలు, బిడ్డలకు ఇచ్చినటువంటి దీవెనలు, బిడ్డలకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు దేవాలయాల నమ్మగాలు కుటుంబం అంతా జీవించి ఎండంతల ఆశీర్వాదం నిలుపులాగా వారి జీవితంలో ఆయుష్తోనూ ఆరోగ్యంతోనూ ఆనంద సంతోషాలతోనూ కాలం గడుపునట్లు నైనా మీ సన్నిధి, మీ కృప, మీ వెలుగులో ఆ కుటుంబాన్ని బిడ్డను నడిపించి యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మాకు కావాల్సిన ఆహారాన్ని దయచేసి మరలా చేసిన ప్రపంచం